ప్రజల కనీస అవసరాలు తీర్చకపోగా కనీసం ఒక సెక్యూరిటీ కల్పించలేని పరిస్థితి. అంటే కనీసం వీటితో రెండు లింకప్ అయి ఉన్నాయి. ఎందుకంటే ప్రధానమైన ఏరియాస్లో కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా వెలగట్లేదు అని అంటే ఎంత ఘోరమైన స్థితిలో ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. క్రైమ్ రేట్స్ తీవ్రంగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అన్ని ముఖ్యమంత్రి చేతులు ఆయన చేతిలోనే ఉంటాయి. కానీ మరి ఆయనకంత తీరిక లేకపోతే ఇంకెవరినైనా అధికారులు ఉంటారు, ఒక వ్యవస్థ ఉంటుంది. వ్యవస్థతో అయినా నడిపించే ప్రయత్నం చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. కరెక్ట్ మీరు చెప్పేది. వాస్తవానికి దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచే లా అండ్ ఆర్డర్ విషయంలో విఫలమైంది బాగా. అసలు ఇంత దుర్మార్గంగా మనం ప్రారంభం రోజు నుంచి కూడా విన్నాం. రోజుకొక రేప్ కేసు అయినా విన్నాం, ఒక రోజు అయితే 2-3 కూడా విన్నాం. రేప్ అండ్ మర్డర్లు విన్నాం. మళ్ళీ ఎప్పుడో పాతకాలంలో పోయిన దొంగతనాలు మొదలైనవి విన్నాం. చైన్ స్నాచింగ్ చాలా చైన్ స్నాచింగ్ ఎక్కువైన విషయం విన్నాం. ప్రజలు చూస్తుంటే దుర్మార్గంగా కొట్టి చంపుతున్న సంఘటనలు ఎన్ని చూస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో. అసలు ఒక సందర్భంలో టీవీలు పెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితికి వచ్చినారు. చూస్తూ చూస్తూ 10 నిమిషాలు కొట్టి 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 చంపుతుంటే కూడా అసలు దాన్ని సోషల్ మీడియాలో వేయటమే కాకుండా ప్రధాన మీడియాలో కూడా తీసుకొని ఘటన చూపించడం చూసినాం మనం. ఇంత దారుణంగా అంటే అంత దారుణంగా విఫలమైంది లా అండ్ ఆర్డర్లో ఈ ప్రభుత్వం. ఎందుకు జరిగింది? దీని వెనకాల ఉంది కారణం, చాలా రీజనబుల్, చాలా స్పష్టమైన కారణం ఉందమ్మా. మొన్న ఈ మధ్యకాలంలో చూసినాం, హైదరాబాద్ కమిషనరు పక్క కమిషనర్లు రిలీజ్ చేసినారు. 49% క్రైమ్ రేట్ పెరిగింది. అంటే గతంలో 100 కేసులు అయ్యేది ఉంటే ఇప్పుడు 149 కేసులు అయినాయి అనే మాట చెప్పినారు. ఇది చాలంటే అసలు ప్రపంచంలోనే ఇంత దుర్మార్గంగా ఎక్కడ పెరగదు క్రైమ్ రేట్ పెరగడం అనేది. ఎందుకు జరిగింది అని అంటే ఇవాళ పోలీసులు వాళ్ళ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు పనిచేసే పరిస్థితి లేదు. మన పీరియడ్లో, కేసీఆర్ పీరియడ్లో ఇంత పెద్ద ఆఫీసర్లు అని చెప్పి పేరు పెట్టి అసలు మంత్రుల మాట కూడా వినకుండా పనిచేసిన ఆఫీసర్లను మనం చూసినాం. అది కేసీఆర్ గారు ఇచ్చిన స్వేచ్ఛ వల్ల. కేసీఆర్ గారు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించింది. కనీసం హైదరాబాదులో అంతకుముందు ఈ బోనాలు కావచ్చు, ఇతర పండుగలు వచ్చినప్పుడు డీజేలు పెట్టుకునే అలవాటు ఉండే. డీజేలను కూడా నిషేధిస్తూ కమిషనర్ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ గారు దాన్ని కూడా సమర్థించిండు. మా హైదరాబాద్ మంత్రులు, శాసనసభ్యులు వచ్చి రిక్వెస్ట్ చేస్తే కూడా వద్దు, ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం, ప్రజల రక్షణకు సంబంధించిన విషయం, పోలీసులు చేసిన దాంతో సహకరించండి, మనం అట్లా ఉండకూడదు, మన సమాజం సివిలైజేషన్ వైపు పెరుగుతుంది, మనం ఆ వైపు పోవాలి, మనం కూడా ప్రపంచం అంతా ఎట్లా నడుస్తుందో మనం చూడాలి అని చెప్పి అట్లా సంజాయించుకొని పోలీసులకు ఆ స్వేచ్ఛనిచ్చి ఒకవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తూ ఇంకొక వైపు ఇటువంటి నిర్ణయాలను అమలు చేస్తూ వాళ్ళ స్వేచ్ఛని ఇవ్వడం ద్వారా మనం ఇచ్చేసాం. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. పోలీసులను అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోటుకొచ్చినట్టు తిట్టడం మనం ఇన్ని వాళ్ళు కూడా చూస్తున్నాం. ఒక సంఘటన ఇటువంటి చాలా చూసినాం, ఇప్పటివరకు ఎన్నో సందర్భాలు కూడా చూసినాం.